మన ఇంట్లో ఆఫీసులలో యూజ్ చేసే మార్బల్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఈరోజు దీంట్లో గురించి తెలుసుకొని చూసారు కదా. రకరకాల కలర్ మార్బుల్స్ ఏ కలర్ ఎట్లా తయారు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక చూడండి, ఇట్లా రా మెటీరియల్ ఒక వండ నుంచి బండ కొట్టి ఇట్లా తీసుకొస్తారు. ఈ మిషన్తో దీంతో ఇట్లా కట్ చేస్తారు. 1 ఇంచ్ మొత్తం 12 షీట్లు ఉంటాయి. 1 by 1 షీట్ ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వస్తారు. అట్లా కట్ చేసిన తర్వాత ఒక షీట్ వస్తుంది. ఆ షీట్ వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, ఈ షీట్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసి మళ్ళీ ఇట్లా దీన్ని సెట్ చేస్తారు. ఒక మిషన్ తీసి పెట్టిన తర్వాత కొంచెం ఎంతైనా బ్లేడ్తో కట్ చేసిన తర్వాత కొంచెం రఫ్ ఉంటుంది కాబట్టి దీన్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేసిన తర్వాత పాలిష్ చేస్తూ ఉంది. ఇట్లా పాలిష్ చేసిన తర్వాత దీని నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. ఈ మిషన్ మొత్తం వాటర్ ఇక్కడ డివైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఈ వాటర్ మొత్తం ఇక్కడ డ్రై చేసిన తర్వాత ఏమైనా పగుళ్ళు గింగుళ్ళు ఏమైనా ఉంటే చెక్ చేస్తారు. తర్వాత స్మూత్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు అనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ బయట సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత ఇట్లా కెమికల్ అప్లై చేస్తారు. చూసారు కదా, ఈ కెమికల్ అప్లై చేసి ఇది ఆర్బ్లెక్ కెమికల్ అంటారు. రాజస్థాన్లో మాత్రమే దొరుకుతాయి, చాలా కాస్ట్లీ. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసి రకరకాల కలర్లు మాత్రమే అప్లై చేస్తారు. బండ మాత్రం ఒకటే ఉంటుంది, అందరికి తెలిసింది తెలియదు. అలాగ బండ అనుకుంటారు కానీ ఒకటే బండ ఉంటుంది. ఆ బండనే కట్ చేసి ఇట్లా కలర్లు అప్లై చేసి స్క్వేర్ ఫీట్ లెక్క మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు. ఎవరైనా హోల్సేల్లో కొనుక్కొని ఇక్కడ నుంచి బిజినెస్ చేసుకోవచ్చు. చాలా 50-50 ప్రాఫిట్ ఉంటుంది.